అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనం బుద్ధుని యొక్క బోధలు 16వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం మనం. ఇంతకుముందు 15 బోధలు చెప్పుకున్నాం. ఇప్పుడు 16వది. ఏమిటంటే అది దూషించి దండించి బుద్ధి చెప్పేడు వాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు. దుష్టులకు భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. దీంట్లో ఇప్పుడు మనం 5వ పార్ట్ చెప్పుకుంటున్నాం. బుద్ధి ఎవరు చెప్తారు? సద్గురువే చెప్తారు. ఏమైనా సరే, ఎవరైనా సరే ముందు బుద్ధి పెంచుకోవాలి. బుద్ధి పెంచుకుంటేనే ఏదైనా అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. మీ బుద్ధి ఎంత సునిశ్చితంగా ఉంటే మీరు అంత డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకోగలరు. కొన్ని సబ్జెక్టులు మీకు అర్థం కావట్లేదు అంటే బుద్ధి ఇంకా స్థాయికి ఎదగలేదు అని లెక్క మనకి. ఇది చాలా కష్టంగా ఉందండి, అర్థం అవ్వట్లేదు అంటే మీరు కొంచెం బుద్ధిని పెంచుకోవాలి. బుద్ధి యొక్క శాతాన్ని పెంచుకోవాలి. అది ఎంత బాగా పెరిగితే మీకు అర్థం అవుందంటే ఏది ఉండదు. సునాయాసంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని ఇతరులకి బోధించగలుగుతారు. అర్థమయ్యేటట్టుగా బోధిస్తారు. అంతా దేని మీద ఆధారపడి ఉందంటే బుద్ధి మీద ఆధారపడి. అందుకే ఆ బుద్ధి మనలో పెంపొందించడానికి ఆ గురువులు, ఆ సద్గురువులు లాంటి వాళ్ళు అవసరం అవుతాయి. దూషించడం అంటే తిడతారు. ఏంటి నాయనా ఇంకా నువ్వు అలాగే ఉన్నావు, ఎదగలేదేంటి, పెరగపోతే ఎలాగా నువ్వు అని చెప్పి తిట్టడం కానీ, దండించడం కానీ చేస్తూ ఉంటారు. అంతా దేనికోసం అంటే వారిలో బుద్ధి కోసమే. విన్న విషయాలే అర్థం కానప్పుడు ఆ మోక్షం అన్నది ఎక్కడొస్తదండి? తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటే, అవగాహన చేసుకోవాల్సినవి ఎన్నో ఉంటే ఎలా వచ్చేస్తది? గుర్తుపెట్టుకోండి, మోక్షము అంటే దైవ స్థితికి ఎదగగలగడం, దైవంగా తయారవ్వడం. దైవానికి ఈ సృష్టిలో తెలియనిదంటూ ఏది ఉండదు. మరి ఇంకా మనకు అర్థం కావట్లేదు అంటే ఏదైనా విన్నా, ఆ గొప్పవాళ్ళు చెప్పినవి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినవి మనం విని అర్థం చేసుకోలేకపోతున్నాం. కన్‌ఫ్యూజన్ అవుతున్నాం మనం. అంటే బుద్ధిని ఇంకా ఎంత పెంచుకోవాలో ఒక్కసారి ఆలోచించండి.
అంచేత పత్రిజీ ఏమన్నారంటే, ఈ సృష్టి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. ఈ సృష్టి మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలు నీ బుద్ధిని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. అదే పత్రి గారు చెప్పిన విషయం. మనం సృష్టించేసి వదిలేయలేదు. ఆ సృష్టి ఎన్నో అవకాశాలిచ్చింది. వాటన్నిటిని మనం ఏం చేయాలి అంటే, బుద్ధిని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. వాటిలో ఒకటేంటంటే, పత్రి గారిచ్చిన, బుద్ధుడు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. బుద్ధిని పెంపొందించుకోవడానికి ముఖ్యమైన అవకాశం ఏంటంటే, శ్వాస మీద ధ్యాస ధ్యానం. అందుకే నేను భీమవరం రావాలి అంటాను. నెలంతా మీరు ఆ రకంగా మీరు చేయలేరు. కనీసం మనం ఆ 3 రోజులు అక్కడ మనం సీరియస్‌గా ధ్యానం చేసినప్పుడు, ఆ ధ్యానంలో మంచి పట్టొస్తది. మీకు ఓ చిన్న విషయం చెప్తాను. నేను మంచి ధ్యాన స్థితిలో ఉన్నానా? లేదా? అన్న విషయం మీకెలా తెలుస్తుందంటే, మీకు ఆ కళ్ళు ఆటోమేటిక్‌గా మూతపడిపోతూ ఉంటాయి. కాస్త ఖాళీగా ఉంటే చాలు. అలా కళ్ళు మూసుకోవాలని అనిపిస్తూ ఉంటది. అయ్యే మూసుకుపోతూ ఉంటాయి. అలా కూర్చుంటే ఆ స్థితికెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో. మీరు పావుగంట ఉండండి, అరగంట ఉండండి. అవకాశం దొరికింది ఒక అరగంట. అలా కళ్ళు మూసుకొని ఉండిపోవాలి. అలా ఉండాలని మీకు అనిపిస్తూ ఉంటే ఎక్కువగా, ధ్యానంలో మంచి స్థితికి మీరు ఎదిగినట్లు లెక్క. ఇంచేత అటువంటి ధ్యానం వల్ల మనకి బుద్ధి వస్తుంది. ఎంచేతంటే ధ్యానం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. శక్తి పెరగడం వల్ల మనసు శుద్ధి అవుతుంది. మెల్లిగా గుణం మారుతుంది. ఆ గుణం మారే కొద్దీ బుద్ధి అలా వికసిస్తూ ఉంటుంది. బుద్ధుడలా ఈ శ్వాస మీద ధ్యాస ఉంచాక 3 జాముల్లో సమస్త జ్ఞానాన్ని తెలుసుకోగలిగాడు. ఫస్ట్ జామ్‌లో ఎన్‌లైటన్‌మెంట్ అయ్యాడు. రెండో జామ్‌లో తన జన్మలు ఇయన్నీ తెలుసుకున్నాడు. మూడో జామ్‌లో సమస్తము తెలుసుకున్నాడు. ఆ స్థాయికెళ్ళిపోయాడు. అపారమైన బుద్ధి పెరిగింది. 100% బుద్ధి పెరిగింది. ఆయన ఎన్‌లైటన్‌మెంట్ అయ్యాక ముందు తన శిష్యుల దగ్గరికెళ్ళాడు. తాను తెలుసుకునే సత్యాలు
అందరికి బోధించాలని. బుద్ధుడిని చూడగానే ఆ శిష్యులు, "గౌతమ ఎప్పుడొచ్చావు? దా దా" అంటే బుద్ధుడు అన్నాడు వాళ్ళతో, "నేను గౌతముడిని కాదు. నేను బుద్ధుడిని" అన్నాడు. బుద్ధి 100% లేనప్పుడు ఆయన గౌతముడు. బుద్ధి 100% పెరిగినప్పుడు, 100% పెరిగినప్పుడు, నేను బుద్ధుడిని అని చెప్పి ఆయన చెప్పాడు. పత్రి గారు ఏమన్నారంటే, ఒక సందర్భంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని బుద్ధుల్ని చేసేదాకా నేను భూమిని వదిలిపెట్టను అన్నాడు. దాని అర్థం ఏమిటి అంటే, భూమి మీద ప్రతి ఒక్కరిని అని కాదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని. అర్హత లేని వాడిని ఎంత అరగదీసినా లాభం లేదు. అర్హత ఉన్నవాడు చాలా తొందరగా ఆ స్థాయికి వచ్చేస్తాడు. అలా ఎవరు అర్హత ఉందో వాళ్ళందరినీ తయారు చేశాడు. అలాంటి వాళ్ళందరినీ. ఎంతోమంది ఉన్నారు మన సొసైటీ. ఆయన చేయవలసిన పని అయిపోయింది. ఆయన నిష్క్రమించాడు. బుద్ధుడు నిష్క్రమించాడు. గొప్ప గొప్ప యోగులంతా నిష్క్రమించారు. వాళ్ళు చేయవలసిన పని. శంకరాచార్య వారిని నిష్క్రమించాడు. వివేకానంద నిష్క్రమించాడు. ఎవరు నిష్క్రమించలేదు. కానీ వాళ్ళు ఉన్నప్పుడు చేయవలసిన పని చేస్తారు. సాధిస్తారు. 2012 కల్లా ధ్యాన జగత్తు అయిపోతుంది అన్నారాయన. 12కు ముందు. కానీ నిజంగా చూస్తే ఎక్కడైంది? అన్ని దేశాలు కూడా ఆయన పూర్తిగా తిరగలేదు కూడాను. అంటే అప్పుడు తర్వాత అడుగుతా అన్నారు, ఇందులోకి ఎవరు రావాలో వాళ్ళంతా వచ్చారు అని చెప్పి అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు. పెద్దవాళ్ళ మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. అలాగే ఆయన ఏం మాట్లాడినా దాని అర్థం వేరు. ఆయన మాట్లాడే ఆ దృష్టి, ఆ స్థాయికి మనం వస్తే మనకు అర్థమవుతుంది. ఇంచేత ఆయన చెప్పినట్టు ఈ సృష్టి మనకెన్నో అవకాశాలిచ్చింది. ఎవరైనా సరే ఆ అవకాశాల్ని బుద్ధిని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల మనకు బుద్ధి వస్తుందని చెప్పడం జరిగింది. ఆయన 3 మార్గాలు చెప్పాడు. బుద్ధి వికసించాలంటే 3 మార్గాలు. 1 సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ఇది అన్ని క్లాసుల్లోనూ మనం చెప్తూ ఉంటాం. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. జ్ఞానం యొక్క గొప్పతనం
ఆ స్థాయికి రావాలంటే బుద్ధి యొక్క గొప్పతనం ఇయన్నీ అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన చేసుకున్నవాడు ఆహారం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని చాలా స్ట్రిక్ట్‌గా పాటిస్తారండి. కఠినంగా పాటిస్తారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఎటువంటి పరిస్థితి. 2 శ్వాస మీద ధ్యాస. ధ్యానం మాత్రమే చేయాలి. ధ్యానం పేరు చెప్పి ఏయేయో చేస్తే ఉపయోగం లేదు. నీ బుద్ధి వికసించదు. నీకే అర్థం కాదు నువ్వేం చెప్తావో కూడా. మూడోదేంటంటే సజ్జన సాంగత్యం చేయాలి. సత్యం చెప్పగలిగిన వారి సాంగత్యం. ఏదో మీరు నలుగురు కూర్చొని మీకు తెలిసిన 4 మాటలు చెప్పుకుంటే సజ్జన సాంగత్యం కాదు. సత్యం గురించి అవగాహన ఉన్నవాళ్ళు, సత్యం గురించి బోధించగలిగేవాళ్ళు. వాళ్ళ యొక్క సాంగత్యం చేయాలి. మరి దానికే ఈ మార్నింగ్ జూమ్‌లో ఫాలో అవ్వడం, భీమవరం 3 రోజుల క్లాస్‌కి వెళ్ళడం, ఇంకెక్కడైనా అవకాశం ఉన్నప్పుడు, ఇంకెక్కడైనా జరుగుతుంటే అక్కడ కూడా వెళ్తూ ఉన్నాం. ఇలా కంటిన్యూ దీక్షగా చేస్తే ఎందుకు రాదండి మనం అనుకున్న మార్పు? ఖచ్చితంగా మార్పొస్తుంది. అద్భుతమైన మార్పొస్తుంది మనకి. అదే అన్నాడు. ప్రకృతి ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలండి పత్రి గారు. నీ సమయం ఉంది, అవకాశం ఉంది. ఇలాగ ఏదో ఆ సాంగత్యం జరుగుతున్నప్పుడు రోజు జరగదు కదా! రోజు చెప్పరు కదా! ఉపయోగించుకోవాలి. ఇక్కడ సాధన ఉంటుంది, ఇది ఉంటుంది. ఎందుకు వృధా చేస్తాం? సహజంగా అనుకుంటారు. నేను మొన్నెళ్ళాను, మళ్ళా ఎందుకులే అంటారు. దాన్నే అశ్రద్ధ అంటారు. ప్రకృతి అవకాశాలు కల్పించినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఎవడు నష్టపోతాడు? ఈ భీమవరంలాగా ఏర్పాటు చేయాలంటే అంత తేలిక కాదు. అందరూ చేయలేరు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఎవరు చేయగలరో చూసి అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంచేత ఎక్కడైనా ఎళ్ళొచ్చు. ఎక్కడి నుంచో భీమవరం వస్తున్నారు. మీ ప్లేస్ నుంచి ఇంకో చోటైనా ఎళ్ళొచ్చు. భీమవరం వచ్చినట్టే అక్కడికెళ్ళొచ్చు. మెయిను మన లక్ష్యం ఏంటి అంటే ముందు బుద్ధి పెంచుకోవాలి. గొప్పవాళ్ళు చెప్పేది. చేత ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ముందు మనసును అదుపు చేసుకోవాలి. మన అదుపులోకి రావాలి.
నువ్వు ఆలోచనలు ఆగిపోవంటే ఆగిపోవాలి. 5 నిమిషాల్లో ఆ స్థితొచ్చేయాలి. ఇప్పుడు నీ మనసు నీ అదుపులో ఉన్నట్లే. మనసు మీద అధికారం సంపాదించాలి. అధికారి ఆజ్ఞలు వేస్తాడు. సేవకుడు పాటిస్తాడు. నువ్వు అధికారివవ్వాలి మనసుకి. అది నీకు సేవకుడవ్వాలి. ఈ మనసుని అధీనంలో ఉన్నప్పుడు అరిషడ్ వర్గాలేంటి ఏదైనా నీ అధీనంలోకొస్తాయి. అప్పుడు నువ్వు మనసుని జయించిన వాడవుతావు. తర్వాత స్టేజ్‌లో మనసు శుద్ధి అవుతుంది. అంటే మంచిగా మారుతుంది. పవిత్రమవుతుంది. ప్యూర్‌గా తయారవుతుంది. మీ సాధన ఇంకా కొనసాగిస్తూ ఉంటే, ఆ శుద్ధమైన మనసు మెల్లిగా శూన్యమవుతూ ఉంటుంది. మెల్లిగా అదృశ్యమైపోతూ ఉంటుంది. అప్పుడేం జరుగుతుందంటే, మనసు శూన్యమయ్యే కొద్దీ మీ బుద్ధి బాగా వికసిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే శూన్యమైపోతుందో మనసు, నీ బుద్ధి 100% చేరుకుంటది. గుర్తెట్టుకోండి. మనసు శూన్యమైతే బుద్ధి 100% చేరుకుంటది. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, ఇలా ఎన్నో జన్మల నుంచి ఈ బుద్ధి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, చివరి జన్మలో బుద్ధుడు అవుతాడు అన్నారాయన. ఎవరైనా సరే ఇది ఒక్క జన్మలో సాధ్యమయ్యేది కాదు. మనం కూడా ఇప్పుడు ఈ సాధన ఇది ఇంతలా చేస్తున్నామంటే, ఇదే మొదలెట్టడం కాదు. మీరు మొదలవుతే ఇంతలా ఉండరు. 3 గంటలకే లేచి రోజు ఎలా కూర్చుంటారు? స్నానాలు చేసి, అన్నీ చేసి 4 గంటలకల్లా ఎలా ఉండగలరు? ఇది ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారం ఇది. అలా చేస్తూ చేస్తూ ఉంటే చివరి జన్మలో బుద్ధి 100% చేరి బుద్ధుడవుతాడు. మీకు తెలియకపోవచ్చు. ఇది మీ చివరి జన్మ అని. ఎందుకు కాదు? నేర్చుకొని నేర్చుకొని వచ్చాం. ఇదే మన చివరి జన్మ అవ్వచ్చు. మీలో కాన్ఫిడెన్స్ లేకపోతే అవ్వదు. మీకు ఆ అభిప్రాయం కలిగినప్పుడు మీ దీక్ష ఇంకా పెరుగుతుంది. ఈ మాయా జగత్తులో ఉన్నాం మనం.
మీరు చేసే కొద్దిపాటి ధ్యానం ఆ మాయా ప్రభావాన్ని నుంచి బయట పడలేరు. ఆ సంసారం, పిల్లలు, ఆ సంపాదన, ఆ ఆర్థిక వ్యవహారాలు ఇయన్నీ మిమ్మల్ని మళ్ళా అందులోకి లాగుతూ ఉంటాయి. సహజం అది. చివరి జన్మలోకొచ్చినా కూడా. ఆ మాయ మిమ్మల్ని అలా లాగుతూనే ఉంటది. కానీ మీ పట్టుదలతోటి దాన్ని మీరు అధిగమించగలిగితే తీవ్ర సాధన మనం చేసినట్లయితే ఎందుకు అధిగమించలేరు? ఎవరైనా చేయొచ్చు. ఎన్నో జన్మల నుంచొచ్చి ఇంకా ఎన్నో జన్మలున్నాయని అనుకోవడం ఏంటి? యద్భావం తద్భవతి. శ్రీకృష్ణుల వారు అన్నారుగా! నాకు ఇదే ఆఖరి జన్మ. మీరు ఆ నిర్ణయానికొచ్చి అంత శ్రద్ధ పెట్టి కృషి చేస్తే ఎందుకు సాధించలేరు? అక్కర్లేని వ్యవహారాలన్నీ మెల్లిమెల్లిగా వదిలేసుకుంటాం. అవసరాలకు పరిమితమవుతాం. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తాం. ఇంచేత ఏదైనా సాధ్యమే మానవుడనుకుంటే. మరి నా విషయం వరకు వస్తే ఎన్నో ఆస్తులున్నాయి, సంపదలున్నాయి. నిమిషం ఖాళీ ఉండేది కాదు. అర్థం చేసుకున్నాను. పత్రి గారు పరిచయమైన వెంటనే. అలా ఎవరో ఒకళ్ళు మనల్ని మేల్కొల్పుతారు. నిద్రపోయే వాళ్ళు మనల్ని మేల్కొల్పుతారు. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడమే మేల్కోవడం. వెంటనే వ్యాపారాలు, వ్యవహారాలు, సంసారం, రాజకీయ పదవులు అన్నీ వదిలేశాను. దృష్టంతా దీని మీద పెట్టాను. ఎందుకు ఎదగలేం? నువ్వు ఎదరికెళ్తూ ఉంటే ప్రకృతి సహకారం కూడా నీకు లభిస్తుంది. ప్రకృతి అంటే మాస్టర్స్. ప్రకృతిలో ఉన్న మాస్టర్స్. మనలాంటి వాళ్ళని తయారు చేయడానికే చూస్తూ ఉంటారు. ఆ విషయం మనకు తెలీదు. మనకెంతసేపు పిల్లల మీద, సంసారం మీద, ఆ డబ్బు మీద, దీని మీద, దాని మీద దృష్టి ఉంటుంది. నీకు శ్రద్ధ లేనప్పుడు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఎలా చేయగలుగుతారు? నీలో శ్రద్ధ ఉంటే వాళ్ళు చేస్తారు.
చేత గుర్తుపెట్టుకోండి. పత్రి గారు ఇంకా ఏమన్నారంటే, నీకు ఏదైనా ఒక విషయంలో బాధ కలిగింది అంటే, నీవు మనసులో ఉన్నావు. బుద్ధిలో లేవు అన్నారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో అయి కూడా వివరించారాయన. ఏదైనా ఒక విషయంలో బాధ కలిగింది అంటే, నీవు మనసులో ఉన్నావు. బుద్ధిలో లేవు. నీ పిల్లల గురించి కానీ, నీ ఆర్థిక పరిస్థితిలో కానీ, ఈ సంసారంలో కానీ, ఏ విషయంలోనైనా సరే, ఏ సమస్య అయినా ఏదైనా వచ్చి, నీవు బాధ కలిగిందంటే కొద్దిగా, నువ్వు ఇంకా మనసులోనే ఉన్నావు. బుద్ధిలో లేవు. గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం బాధ కలిగింది అంటే, మీరు వెంటనే అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం కావాలి మీకు? నేనింకా మనోస్థితిలో ఉన్నాను. బుద్ధి స్థితికి రాలేదు. ఎంచేత నేనింకా ధ్యానం చేయాలి అనేది నీకు అర్థం అవ్వాలి. నేను చేసే ధ్యానం సరిపోవట్లేదు అన్నది అర్థం కావాలి. ఆ ధ్యానాన్ని పెంచుకోవాలి. ధ్యానం చేస్తున్నా కూడా ఇంకా ఏదైనా అలా అనిపిస్తుంది. ఈ ధ్యానంలో ఎక్కడో ఓ లోపం ఉంది. ఆహారం విషయంలో కానీ, ఇంకే వ్యవహారాల్లో కానీ ఎక్కడో ఓ లోపం ఉంది. దాన్ని కూడా సరి జేసుకోవాలి. అంచేత ధ్యానం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మనకి గోల్డెన్ ఆపర్చునిటీ అండి. భీమవరం 3 రోజుల క్లాస్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. నేను చెప్తున్నాను. నేను చూస్తున్నాను ఎన్నో చోట్ల అదే రకంగా మెయింటైన్ చేయడానికి. ఎవ్వడి వల్ల సాధ్యం కావట్లేదు. ఏదో పెడుతున్నారంతే. 3 రోజులు అక్కడే ఉండి అన్నీ మర్చిపోయి ఆ సాధన మీదే దృష్టి పెట్టడం అన్నది ఆ రకమైన అవకాశాలు ఎక్కడ కుదరట్లేదు. చూస్తున్నాను నేను. ఒకవేళ ఎక్కడికో వెళ్ళినా అస్తమానం అక్కడికెలా ఎళ్తాం? ఎవరు మనకి చేస్తారు? ఆ ఖర్చులన్నీ ఎవరిస్తారు మనకి? అన్ని లక్షలు పెట్టుకొని. చేత భీమవరం అన్నది గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను. మొన్న అమ్మని చూశాను నేను. ఆవిడ అక్కడే కూర్చుని వంట దగ్గర. ఆవిడంతట ఆవిడ అయిపోయిందంటాడు. ఆవిడ టేస్ట్ చూసేదాకా ఒప్పుకోదు. తేడా వస్తే దాన్ని సరి చేయిస్తది. ఎవరు చేయిస్తారండి? ఎక్కడ చేయిస్తారు ఇలా?
వాళ్ళ మీద వదిలేస్తారు. ఆడు ఎంత చేస్తే అంత. ఆ అవకాశం మనకి ఇక్కడే ఉంది. భీమవరంలో. ఇంచేత మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. జూమ్‌లో పాల్గొనడం వల్ల జ్ఞానం మనకు బాగా పెరుగుతుంది. తెలుసుకోగలుగుతాం. అలాగే భీమవరం రావడం వల్ల సాధనలో మంచి పట్టు సాధించి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకోగలుగుతాం. తర్వాత మన ఇంటి దగ్గర కూడా దీక్షగా చేయగలుగుతాం తేలిగ్గా. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను.